ఎడ్యుకేషన్ లో కానీ, లిక్కర్ లో కానీ, గంజా కల్టివేషన్ లో కానీ, లేకపోతే సీఎం సెక్యూరిటీ సిస్టమ్ లో కానీ అసలు ఏం చేంజ్ అయ్యింది అనేది చూద్దాం. ఫస్ట్లీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నంబర్ 1 కరికులం అప్గ్రేడేషన్. సీఎం చంద్రబాబు నాయుడు అలాంగ్ విత్ మినిస్టర్ నారా లోకేష్ అధికారులకి ఈ కరికులం ఏదైతే ఉందో అది ఫ్యూచర్ నీడ్స్ కి వర్కౌట్ అయ్యేలాగా చేంజ్ చేయమన్నారు. ఇందులో మెయిన్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేయడం కానీ, లేకపోతే అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఒక్కో సెక్టార్ లో ఒక్కో చేంజ్ తీసుకొస్తున్నారు. తర్వాత అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్స్. పాత స్కీమ్ ఏదైతే ఉందో మన ఊరు మనబడి అది మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. అంటే జగన్ గారి గవర్నమెంట్ లో కూడా అది నాడు నేడు అని జరిగింది. సో దీంట్లో కంప్లీట్ గా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ల్యాబ్స్ కానీ, లేకపోతే ప్లే గ్రౌండ్స్ కానీ, లేకపోతే స్కూల్ పిల్లలకి ఏదైతే అవసరం ఉంటుందో, ఎగ్జాంపుల్ గా చూస్తే మీరు నారా లోకేష్ చాలా స్కూల్స్ విజిట్ చేశారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. రీసెంట్ గా లోకేష్ అండ్ సిబిఎన్ సీఎం అండ్ మినిస్టర్ ఇద్దరు విజిట్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. తర్వాత స్కీమ్స్ నేమ్స్ చేంజ్ చేయడం. అంటే గతంలో స్కూల్ కి సంబంధించిన స్కీమ్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో అవన్నీ రిమూవ్ చేసి స్కూల్స్ నేమో సరస్వతి నిలయం అని చెప్పి, లేకపోతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ ఇలా రకరకాల స్కీమ్స్ ని ఒక్కో నేమ్ కి ఒక్కో వాల్యూ ఉండేలా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ జనరేషన్స్ లో మంచి మార్పుని మనం గమనించవచ్చు. తర్వాత వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఒక స్టూడెంట్ కి ఓన్లీ గేమ్స్ అనే కాకుండా, లేకపోతే ఓన్లీ అవార్డ్స్ అనే కాకుండా, ర్యాంకింగ్స్ అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా ఒక స్టూడెంట్ పెరగాలి అంటే వాల్యూ చాలా ఇంపార్టెంట్. అంటే ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే రీసెంట్ గా చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ దాంట్లో పిల్లల్ని గైడ్ చేయమని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని టీచర్స్ పట్టించుకోరు, లేదా పేరెంట్స్ పట్టించుకోరు అనే మాట ఉంది. అయితే రీసెంట్ గా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సూపర్ హిట్ అయింది. అది ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పాలి. అంటే మీరు ఎన్నుకున్న నాయకులు కానీ, లేకపోతే మీరు పిల్లల్ని జాయిన్ చేసిన స్కూల్లో టీచర్స్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ వీళ్ళందరూ ఒకే చోట కలవడం అనేది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్తారు. తర్వాత అపార్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని అనౌన్స్ చేసిన విదిన్ 15 days లో స్టూడెంట్స్ అందరి డేటా కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని వల్ల స్టూడెంట్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ సిస్టమ్స్ కానీ, వాళ్ళ అటెండెన్స్ కానీ ప్రతిదీ టైం టు టైం చెక్ చేయొచ్చు. అంటే అందరికి ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో స్టూడెంట్స్ కి అపార్ కార్డ్ అనమాట. ఎడ్యుకేషన్ కి ఇది ఫర్దర్ గా చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత లిక్కర్ విషయానికి వస్తే గత గవర్నమెంట్ లో ఈ ఇష్యూ ఎంత ఇబ్బందికరంగా మారిందో అందరూ చూసిందే. సో గవర్నమెంట్ మళ్ళీ 2016 లో నవోదయం స్కీమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తీసుకొస్తుంది. నవోదయం అంటే చీప్ రేట్ల కంటే చాలా 100 కన్నా తక్కువ రేట్లకి టెట్రా ప్యాక్స్ లో చీప్ అమ్ముతా ఉంటారు. అంటే చీప్ అంటే మరి గత గవర్నమెంట్ లో చీప్ కాదు, కానీ ఆ వర్డింగ్స్ లో చీప్ ఏదైతే అంటారో అది అమ్ముతా ఉంటారు. దానికి సర్టెన్ వాల్యూస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద 2016 లో గాజువాక్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ స్కీమ్ లాంచ్ చేశారు. దాంతో పాటు పరివర్తన్ 2.2 అంటే గంజా కల్టివేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని దొరికిందాన్ని కాల్ చేస్తూ కానీ, కేసులు బుక్ చేస్తూ కానీ ఒక కాన్సెప్ట్ ఉంటది. ఇది ఈవెన్ గత గవర్నమెంట్ లో కూడా జరిగింది. ఇది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అనుకుంటా పరివర్తన్ అనేది. బట్ ఏంటంటే గత గవర్నమెంట్ లో ఇది చేసిన తర్వాత డీజీపీ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఐ మీన్ రిజైన్ చేయాల్సి వచ్చింది ఐపీఎస్ పదవికి. అది పక్కన పెడితే ఈ పరివర్తన్ 2.0 కూడా అమల్లో ఉంది. అండ్ రెండోది సెక్యూరిటీ. సీఎం సెక్యూరిటీ కానీ, మినిస్టర్ సెక్యూరిటీ కానీ చాలా ఖర్చు అవుతూ ఉంటది. ఇది మనం పెద్దగా పట్టించుకోము ఈ ఖర్చు. అంటే పదవిలో ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ కావాలనుకుంటాం కానీ రీసెంట్ గా సీఎం ఇంటికి కొన్ని పరికరాలు వచ్చాయి. అవేంటంటే బాగా అడ్వాన్స్డ్ డ్రోన్స్ అనమాట. అలిగేషన్స్ ఉన్నట్టు గత గవర్నమెంట్ లో 980 సెక్యూరిటీ పర్సనల్స్ మొత్తం అన్ని షిఫ్ట్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని షిఫ్ట్స్ లో కలిపి ఓన్లీ 121 మందే పనిచేస్తున్నారు సీఎం రెసిడెన్స్ దగ్గర. ఈవెన్ సీఎం రెసిడెన్స్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే సీఎం టోటల్ సెక్యూరిటీకి. మనం ఎంత ఎక్కువ మందిని పెట్టుకున్నాము, ఎన్ని చెట్లు నరిగేసాము, ఎన్ని పరదాలు పెట్టుకున్నాము పాయింట్ కాదు. మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటూ, తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటూ, ఖర్చును తగ్గిస్తూ ఎంత బెటర్ సెక్యూరిటీ ప్రొడక్షన్ ఇవ్వగలుగుతున్నాం అన్నది పాయింట్. అఫ్ కోర్స్ అక్కడ ఎనర్జీ కమాండోస్ ఉన్నారు కాబట్టి నేషనల్ లెవెల్ సెక్యూరిటీ అక్కడ ఉంటది. బట్ ఆల్సో మన స్టేట్ గవర్నమెంట్ కూడా హెవీ బర్డెన్ పడకుండా ఫ్యూచర్ లో వచ్చే చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఒక లిమిట్ లో ఉండడానికి ఒక మార్క్ సెట్ చేసినట్టు అవుతుంది. నాకు తెలిసి గవర్నమెంట్ ఏం చేయాలంటే గతంలో సెక్యూరిటీ అంటే 1 year సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి జగన్ గారి రిజిమ్ లో ఎంత ఖర్చు అయింది అండ్ ఇప్పుడు ఎంత ఖర్చు అయింది అనేది రివీల్ చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడైతే 6 months అయింది కాబట్టి ఇంకొక 1 year లో ఈ డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ బయట పెట్టాలి. సో దట్ ఒక చీఫ్ మినిస్టర్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది జనం కూడా అర్థమవుతుంది. అండ్ ఇదే కాకుండా సీఎం కాన్వాయ్ 17 vehicles నుంచి 11 vehicles కి తగ్గించారు. ఇది తెలంగాణ సీఎం కూడా యూజ్ చేశారు. అరౌండ్ 13-14 vehicles నుంచి 6 vehicles కో 7 vehicles కో తగ్గించినట్టున్నారు. బట్ ఆ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ కూడా 11 యూజ్ చేయాలి. ఒక 13, 12 లేదో 9, 10 యూజ్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్ గా 11 ఎందుకు?